మొక్కలను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి. లేకపోతే భవిష్యత్తులో కాలుష్యం కోరలు ఆకాశాన్ని కూడా చీల్చగలవు. జీవితంలోని అన్ని దశల్లో బాల్యం అత్యుత్తమమైనది. నాకు కష్టం వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది, నేను అక్కడే ఆగిపోతే బాగుండునని. మీ జీవితం అతి దుర్భరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వదులుకోకుండా ఉంటే ఒక తాబేలు కూడా ఎప్పటికైనా పరుగు పందెంలో నెగ్గగలదు. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు నీదే. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో ఈ మనుషులు. గొడవ జరిగితే కానీ బయటపడవు అసలు ఎవరి మనసులో ఏముంది. అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంతోనే మనసులో ఉన్న భావాలు బయటపడతాయి. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించింది, బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకున్న వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా. నిన్ను మాటలతో బాధించే అవకాశం ఎవరికీ ఇవ్వకు. ఎందుకంటే అది మనసుకు చేరాలా మెదడుకు చేరాలా అనేది నీ అంతరాత్మ నిర్ణయం. నీ అంతరాత్మ నిన్ను బాధించే ఏ విషయాన్ని నీ మనసుకు చేరనివ్వదు అనే నమ్మకంతో ఉండు. నీకు అంత విజయమే కలుగుతుంది. సంసారం చక్కగా సాగాలంటే భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేవారే ఉండాలి. ఎద్దుల బండి ఒక చక్రంతో నడవదు కదా, 2 చక్రాలు ఉండాలి. పుట్టింటి నుంచి అత్తింటి వారికి వచ్చిన అమ్మాయి భర్త నుంచి ఏం కోరుకుంటుందో తెలుసా? పుట్టిల్లు కూడా గుర్తు రాకుండా చూసుకునే భర్త రావాలని కోరుకుంటుంది. భార్య ఎప్పుడైతే భర్త కోసం కాకుండా తాను తెచ్చే ఆశాశ్వతాల కోసం చూస్తుందో బంధంలో ప్రేమ ఉండదు. ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. ఎంత గొడవ పడినా మళ్ళీ వచ్చి తిన్నావా అని అడిగే బంధం దొరకడం చాలా అదృష్టం. అలాంటి బంధం ఎదురైతే అస్సలు వదులుకోకండి. పోరాటానికి ప్రణాళిక అవసరం లేదు, కానీ లక్ష్యం సాధించడానికి అది చాలా అవసరం. టాలెంట్ ఉండి కష్టం విలువ తెలిసి కూడా ఇంట్లో నాన్నకి భారంగా మారేవాడు అసమర్థుడు. ప్రశాంతత, అలజడి రెండూ మనలోనే ఉంటాయి. మన ఆలోచనలను బట్టి ఒక్కోసారి ఒక్కో అనుభూతికి లోనవుతూ ఉంటాం. జ్ఞానాన్ని మించిన సంపద లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, నవ్వును మించిన ఔషధం లేదు. ఆశ్చర్యంగా ఇవన్నీ ఉచితమే. నీతో అవసరం ఉందంటే ఒక రకంగా, నీతో అవసరం లేదంటే మరొక రకంగా ప్రవర్తించే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నవాళ్ళు సంతోషంలో గుర్తొస్తారు. ఆకలితో ఉన్నప్పుడు అమ్మ గుర్తొస్తుంది. నువ్వు తినే మెతుకు మీద కొట్టిన వాడిని క్షమించు, కానీ నీ బ్రతుకు మీద కొట్టిన వాడిని అస్సలు క్షమించకు. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. నువ్వు ఎంత సంపాదించుకున్నా శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం.
గమ్యం లేకుండా ప్రయాణం చేయకు, గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకు. సాధించిన వాడికే అందుకున్న దాని విలువ తెలుస్తుంది, పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవరూ నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. మనం అంటే విలువలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదులుకోవడమే మంచిది. మనతో పాటు పోటీలో ఎంత గొప్పవారైనా ఉండొచ్చు, కానీ మన ప్రయత్నం గొప్పగా ఉన్నంత వరకు మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం. ఆ ఆయుధం మనలో ఉంటే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకు స్థానం లేదు. బాధ మనసునే కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వాళ్ళకన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వాళ్ళనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. కోపాన్ని చెప్పవచ్చు కానీ చూపించకూడదు, ప్రేమను చూపించాలి కానీ చెప్పకూడదు. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది. మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. నువ్వు నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను కోల్పోతాం. నువ్వు మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి చేతులు వస్తాయి. మీ బాధలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం మీరే అని తెలుసుకుంటే పరిష్కారం అన్నా దొరుకుతుంది. ఎందుకంటే మీ అనుమతి లేనిదే మిమ్మల్ని ఎవరూ బాధించలేరు. కష్టపడేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. పిరికివాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. మీరు భయపెట్టి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిలి పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశారా, పడి ఆ నీటితోనే పాదాలు కడుగుతుంది. నీ మనస్సులో ఉండే బాధ మనసునే కాదు, సంతోషాలను, ఆశలను, కలలను, ఆకలిని, చివరికి నిద్రను కూడా దూరం చేస్తుంది. నీకున్న సంపదతో తృప్తి పడవచ్చు, కానీ నీకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు. ఆపదలో ఆదుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. వాళ్ళని వదులుకోవద్దు. అవసరం ఉన్నా లేకున్నా విమర్శించే వాళ్ళు అంతటా ఉంటారు. విమర్శలను పట్టించుకోవద్దు. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే అక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏమి చేయకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయొద్దు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మొద్దు. నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు శాంతంగా, స్థిరంగా ఉంటే నువ్వు గెలిచినట్టే. కాలం, పరిస్థితిలో పరివర్తన వస్తుంది. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కావాల్సిందల్లా కొంచెం ఓపిక. కొన్నిసార్లు సహాయం పొంది ముందుకు వెళ్ళటం కన్నా గాయంతో వెనుకబడిపోవడమే మంచిది. ఎందుకంటే సహాయం సోమరితనాన్ని చేస్తుంది, గాయం బలవంతుడిని చేస్తుంది. మీకు అందరినీ సంతోషం పెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందరినీ సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. మీకు గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడండి. అక్కడ మీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. మనకు కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చినవి కళ్ళ ముందు ఉన్నంతసేపే, కానీ మనసుకు నచ్చింది మాత్రం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. మీ గురించి ఈ 2 విషయాలు ఎవరితో పంచుకోకండి. అవి నీ భవిష్యత్తు ప్రణాళికలు, నీ సంపాదన. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు.